Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 269 points down ay 77,210 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 66 పాయింట్స్ డౌన్ ay 23,501 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 122 పాయింట్స్ డౌన్ ay 51,661 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ వీటన్నిటితో పాటు ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఆప్షన్స్ రిలేటెడ్ గా జరిగిన మ్యానిపులేషన్ ని ఇవాళ మీరు అబ్జర్వ్ చేశారా? ఆల్మోస్ట్ 20s లో ట్రేడ్ అవుతున్న ఆప్షన్ 250 వరకు విత్ ఇన్ మినిట్స్ లో 10 మినిట్స్ లో వెళ్ళి ఇది యాక్చువల్లీ 1 మినిట్ చార్ట్ ఆల్మోస్ట్ 250 దగ్గరగా మీరు చూసారంటే 20s దగ్గరగా ట్రేడ్ అవుతున్న ఆప్షన్ ప్రైస్ 250 వరకు వెంటనే 10 మినిట్స్ లో వెళ్ళి నెక్స్ట్ 10 మినిట్స్ లో మళ్ళీ 5 రూపీస్ కి ఫాల్ అయింది. సో 10 టైమ్స్ పెరగడం అండ్ 10 టైమ్స్ పడడం ప్రీ ప్లాన్డ్ గా చేసిన ఈ మ్యానిపులేషన్ గురించి ఇవాళ డీటెయిల్డ్ గా నేను ఆప్షన్ సెల్లర్స్ కి అండ్ ఈవెన్ ఆప్షన్ ట్రేడర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇవాళ మార్కెట్ అనాలిసిస్. ఫస్ట్ ఇవాళ మార్కెట్ యొక్క ప్రైస్ యాక్షన్ ని మీరు గమనిస్తే ఓపెనింగ్ మంచిగానే టాప్ లో అయింది. అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా ఫాలో అవుతూ రీసెంట్ టైమ్స్ లో ఎక్కడైతే సపోర్ట్స్ ఉన్నాయో పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీకి అయితే 19-20 జూన్ ఎక్కడైతే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఎగ్జాక్ట్లీ ఆ జోన్ దగ్గర నుంచే స్ట్రాంగ్ గా మార్కెట్ లో రివర్సల్ అయితే కనిపించింది. బట్ యాజ్ అ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇవాళ బిగ్ వోలటాలిటీ సెకండ్ హాఫ్ నుంచి బికాస్ ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి కదా ఎక్స్పైరీ డేస్ లో, మంచి వోలటాలిటీని క్రియేట్ చేసి పెద్ద మొత్తంలో ట్రాప్ చేసే ప్రయత్నం కూడా ఇవాళ FNO లో జరిగింది. కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు చిన్న చిన్న ఫ్యాక్టర్స్ అన్నిటిని కవర్ చేసేద్దాం. నిన్న యుఎస్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ వచ్చాయి. ఇంపార్టెంట్ అంటే టూ మచ్ కాదు. జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కానీ, హౌసింగ్ డేటా కానీ అండ్ ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఇవన్నీ కూడా యాక్చువల్లీ వీక్ గా వచ్చాయంటే ఫెడ్ వాళ్ళు ఇక వడ్డీ రేట్లను కట్ చేస్తారన్న ఊహాగానాలు పెరుగుతాయి కదా. కాబట్టి నిన్న S&P 500 అండ్ నాస్డాక్ ఆల్ టైమ్ హై లెవెల్స్ ని టచ్ చేశాయి. అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే లో మన మార్కెట్ లాగే ఓపెనింగ్ లో మంచిగానే అయ్యాయి, తర్వాత పెరిగాయి. బట్ దాని తర్వాత మన మార్కెట్ లో వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ నిన్న యాక్సెంచర్ రిలేటెడ్ గా డేటా రిలీజ్ అయింది. యూజువల్ గా మన ఐటీ స్టాక్స్ అని కూడా యాక్సెంచర్ డేటా ఎలా ఉంది, వాళ్ళ గ్రోత్ గైడెన్స్ ఎలా ఉంది, బికాస్ అది ఫాలో అవుతాయి మన ఐటీ కంపెనీస్ అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ యాక్సెంచర్ ఆఫ్టర్ రిజల్ట్స్ అండ్ డేటా 7% దగ్గరగా పెరిగింది. కాబట్టి ఇవాళ మీరు గమనిస్తే మార్కెట్ అంతా వీక్ గా ఉన్న ఐటీ స్టాక్ కొంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే దానికి ప్రధానమైన కారణం యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ ఉండడం. మరి వాళ్ళ నెంబర్స్ అంత స్ట్రాంగ్ గా ఉన్నాయా, అంత ఐటీ రికవర్ అయిపోయాలా, అంత బులిష్ గా ఉన్నాయా నెంబర్స్ అంటే అలా ఏం కాదు, మిక్స్డ్ గా ఉన్నాయి. బట్ మార్కెట్ ఏం పాజిటివ్ చూసిందంటే ఇంకా వీక్ గా ఉంటాయి అనుకుందేమో, అలా లేకపోతూ ఉండడం, మిక్స్డ్ గా ఉంటుండడం. మోర్గన్ స్టాన్లే అండ్ ఇతర ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్ని కూడా ఐటీ రిలేటెడ్ గా ఉంటున్న నెగటివిటీకి ఎండ్ అయింది. ఇంకా నుంచి ఐటీ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ మూవ్ కనిపిస్తున్న స్టేట్మెంట్స్ తో కూడా ఓవరాల్ ఐటీ స్టాక్స్ లో సెంటిమెంట్ పాజిటివ్ గా అయితే టర్న్ అయింది. అండ్ ఇవన్నీ ఇవాళ మీరు గమనిస్తే పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లో కూడా కొన్ని పాకెట్స్ లోకి ఇవాళ మంచిగానే మనీ వెళ్ళింది. ఎగ్జాంపుల్ రైల్వే స్టాక్స్. అండ్ కమింగ్ టు FIS స్లోగా వాళ్ళు నెట్ షార్ట్స్ నుంచి న్యూట్రల్ కి వచ్చారు, న్యూట్రల్ నుంచి నెట్ లాంగ్ వచ్చారు. ఇప్పుడు 72,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ లాంగ్ పొజిషన్స్ FIS ఇండెక్స్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా క్యారీ చేస్తున్నారు. నిన్న క్యాష్ మార్కెట్ లో కూడా పెద్ద యాక్టివిటీ లేదు. 400 crores దగ్గరగా FIS బై చేస్తుంటే 300 crores దగ్గరగా DIS సెల్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ పోను రేపు ఒక్కసారి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి, నేను మీకు టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేస్తాను, వాటిని గమనించండి. GST మీటింగ్ రిలేటెడ్ గా, ఫర్టిలైజర్స్ పైన GST రిలేటెడ్ గా ఎటువంటి డెసిషన్స్ ఉండబోతున్నాయి, టొబాకో కానివ్వండి అండ్ ఇవన్నీ గేమింగ్ రిలేటెడ్ గా క్యాసినోస్ ఇవి కూడా రన్ చేస్తున్న వాటి రిలేటెడ్ గా కూడా, గ్యాంబ్లింగ్ రిలేటెడ్ గా కూడా ఎటువంటి GST స్ట్రక్చర్స్ ని తీసుకుంటారనేది రేపు మనకి క్లారిటీ వస్తుంది. దాంతో ఆ స్టాక్స్ కి మనకి బెనిఫిట్ ఉంటుందా లేదా అన్న ఒక క్లారిటీ మనకి రేపు తెలుస్తుంది. ఆల్రెడీ ఫర్టిలైజర్ స్టాక్స్ అయితే 5% GST వాటి మీద తీసేస్తున్నాయని ముందుగానే అనుకొని చాలా వరకు పెరిగాయి. మరి అది ఎంత వరకు రేపటి GST మీటింగ్ లో ఆ స్టాక్స్ కి ఫేవర్ గా ఉంటుందో చూడాలి. చెప్పాను కదా మ్యానిపులేషన్ గురించి మాట్లాడుకుందామని. ఓపెనింగ్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరగడం రెగ్యులర్ మార్కెట్ ఫెనోమెనా అనుకోవచ్చు, దాంట్లో ఏం మనం తప్పు పట్టడానికి లేదు. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వచ్చి స్టేబుల్ అయి ఈవెన్ ఈ పెరగడానికి కూడా ఓకే సపోర్ట్ దగ్గరికి వచ్చింది, మార్కెట్ బౌన్స్ అయింది అన్నంత వరకు తీసుకోవచ్చు. బట్ మళ్ళీ ఫాల్, మళ్ళీ ర్యాలీ ఉంది చూసారా, ఇది డెఫినెట్ గా ఎట్ సమ్ పాయింట్ ప్రీ ప్లాన్డ్ ట్రాప్ లానే మనం చూడాలి. పర్టికులర్ గా ఆప్షన్ సెల్లర్స్, ఎందుకంటే ఆప్షన్ బయర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు మహా అయితే సర్టైన్ పోర్షన్ లో వాళ్ళు పెట్టిన క్యాపిటల్ ని కోల్పోతారు. బట్ ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళ లాస్ కి లిమిటే లేదు. 20 రూపీస్ లో సెల్ చేసిన ఆప్షన్ 250 రూపీస్ కి వెళ్తుందంటే అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ కంటే 10 టైమ్స్ లాస్ వాళ్ళు మేనేజ్ చేయలేరు కదా, బిగ్ డిజాస్టర్ అవుతుంది. ఇలాంటి వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఆప్షన్ బయర్స్ కంటే అది
అనేది కొంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. బయర్స్ కి కావాల్సిందే ఇదే వోల్టాలిటీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వెళ్తూ ఉంటేనే దానికి తగ్గట్టు వాళ్ళ కాల్స్ ని పుట్స్ ని బై చేసి ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా హై రిస్క్ తీసుకొని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఆప్షన్ సెల్లర్స్ ఏంటి, స్టాప్ లాస్లు పెడుతూ ఉంటారు. వాళ్ళు పెట్టిన స్టాప్ లాస్ల కంటే చాలా దూరంగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇలాంటి సందర్భంలో 10 times దగ్గరగా వాట్ వి ఎక్స్పెక్ట్ ఇన్ అవర్ ప్రాఫిట్ దానికి 10 times దగ్గరగా ఆప్షన్ ప్రీమియమ్స్ మూవ్ అవుతున్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్ ఆబ్వియస్లీ ట్రాప్ అవుతారు. ఇలాంటి సందర్భంలో ఈ పాయింట్స్ ని మేనేజ్ చేయాలంటే మీకు ఒక్క హెడ్జింగ్ తప్పితే ఇంకొక ఆప్షన్ అంటూ లేదు. పర్టికులర్ గా ఎక్స్పైరీస్ లో హెడ్జింగ్ లేకుండా మీరు చేస్తున్నారు అంటే మాత్రం ఆప్షన్ సెల్లింగ్ బిలీవ్ మీ 10 times లో 1 time మీరు ట్రాప్ కి గురైనా ఆ రిమైనింగ్ 9 times వచ్చిన ప్రాఫిట్ పోతుంది. అండ్ నేను ఈ రీసెంట్ టైమ్స్ లో బిగినర్స్ కి చాలా సార్లు చెప్పాను, ఎక్స్పైరీస్ అన్ని డేస్ ఉంటాయి కానీ అన్ని డేస్ ఎక్స్పైరీస్ అని అనుకోకండి. అన్ని డేస్ ఎక్స్పైరీ అనుకుని మీరు ఎంటర్ అయితే ఇలాంటి వోల్టాలిటీస్ లో మీరు ట్రాప్ కి గురవుతారు. ఇప్పుడు సెన్సెక్స్ ఎక్స్పైరీలో ఈ ట్రాప్ మనకి ఇవాళ కనిపించింది. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ బిగినర్స్ కి సెన్సెక్స్ ఎక్స్పైరీని అవాయిడ్ చేసేయండి. మిడ్ క్యాప్ కానీ బ్యాంక్ ఎక్స్ కానీ అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా ఎక్స్పైరీని కూడా అవాయిడ్ చేసేయండి. నేనైతే బిగినర్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఇంకా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీని పక్కన పెట్టేసిన కేవలం నిఫ్టీ థర్స్డే మాత్రమే. ఎప్పటి నుంచో మన FNO ట్రేడర్స్ అందరికి కూడా థర్స్డే మాత్రమే ఎక్స్పైరీ. బట్ ఇప్పుడు అన్ని డేస్ ఎక్స్పైరీ చేశారు. బట్ థర్స్డే మాత్రమే ఎక్స్పైరీ ఉందని గుర్తుంచుకోండి. దాన్ని కొంత సేఫ్ గా ఉంటారు. లేదు ప్రతిరోజు ఎక్స్పైరీ, నాకు ఆ విషయం తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది, నేను చేస్తాను అనుకుంటే మాత్రం ఐ సజెస్ట్ హెడ్జింగ్ లేకుండా మాత్రం ఆప్షన్ సెల్లింగ్ జోలికి వెళ్ళొద్దు ఎక్స్పైరీ డేస్ లో. ఎల్స్ మీరు ఈ వోల్టాలిటీలో ఏం చాలో తెలియక మోస్ట్లీ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. బికాస్ ఈ మధ్య కాలంలో ఆప్షన్ సెల్లర్స్ గా రీటైలర్స్ ఎక్కువారని ఆప్షన్ బయింగ్ సైడ్ ఫేవరబుల్ గా మార్కెట్ కొంత మూవ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. బట్ ఆప్షన్ సెల్లింగ్ కే స్టిక్ అవుదాం అనుకుంటున్న మన వాళ్ళందరూ కూడా సర్టెన్ డేస్ ని మార్కెట్ లో అవాయిడ్ చేయడం కారణంగా అన్నెసరీ ఈ రిస్క్ అండ్ ట్రాప్స్ నుంచి బయట పడతారనేది నా ఒపీనియన్. కాబట్టి ఇంతలా మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ డే ఎక్స్పైరీ డే ని మీరు ఎంటర్టైన్ చేయొద్దు. చేస్తే ఒకటి మాక్సిమం లేదా 2 days అంతకు మించి ఎక్స్పైరీ ఉందనుకొని ప్రతిరోజు ఎక్స్పైరీని కానీ మీరు ట్రేడ్ చేద్దామని ప్రయత్నిస్తే మాత్రం ఈ మార్కెట్ ట్రాప్స్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఒకవేళ లేదు నేను చేస్తానంటే మాత్రం షూర్ గా హెడ్జింగ్ ని పెట్టుకోండి. స్టాప్ లాస్ ఈ మధ్య కాలంలో చాలా టైమ్స్ ఫెయిల్యూర్ అయిపోతుంది. 77,200 కాల్ సెల్ చేస్తుంటే 77,300 ఆర్ 400 కాల్ మీరు బై చేసి ఉండాలి. సో దట్ ఈ వాలటైల్ ఈవెంట్ లో మీకు ఇక్కడ వస్తున్న లాస్ ఇంకొక బయింగ్ లో వస్తున్న ప్రాఫిట్ ని ఈ ఫ్రీ ట్రేడ్స్ కూడా ఏదైనా జరుగుతున్నా అటుపక్క కూడా హెడ్జింగ్ ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా యాక్టివిటీ మనకి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నేను తెలుసుకోవాలనుకుంటుంది, ఇవాళ ఈ వోలటాలిటీలో ఎవరైనా మన వాళ్ళు ట్రాప్ అయ్యారా ఆర్ బై ఛాన్స్ ఏదైనా లక్కీగా ప్రాఫిటబుల్ గా ఎండ్ అయ్యారా? మోస్ట్లీ ఈ వోలటాలిటీలో ఈ వి షేప్ లో అయితే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పర్లేదు మీరు ట్రాప్ అయినా ఎలా మీరు చేశారు అండ్ ఎంత లాస్ అయ్యారు, అసలు ఆ ట్రేడ్ ఏంటనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ బిగినర్స్ కూడా ఆ టైమ్స్ లో ఏం జరుగుతూ ఉంటుందన్న దాని రిలేటెడ్ గా మీ ద్వారా ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అండ్ కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, నేను యాజ్ యూజువల్ గా చెప్తున్నదే చెప్తున్నాను. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయింది కదా అని నేనేం నా వ్యూ ని మార్చుకోవట్లేదు. రిపీటెడ్ గా రీసెంట్ డేస్ లో చెప్పింది కూడా ఫస్ట్ టైం మనకి ఏదైతే మార్కెట్ ఫాలో అయ్యి సపోర్ట్ తీసుకున్న జోన్ ఉందో ఆ జోన్ బిలో క్లోజ్ అవడమే ఫస్ట్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ బ్యాంక్ నిఫ్టీ పరంగా వీక్నెస్ కి. బట్ నేనైతే స్ట్రైట్ అవే 50,500 అయితే చూస్తున్నాను. 50,500 బిలో క్లోజ్ అవ్వకుండా నేను మార్కెట్ ని నెగిటివ్ గా, పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ గా చూడను. అండ్ కమింగ్ టు నిఫ్టీ, రీసెంట్ డేస్ లో చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాను, 23,200 బిలో క్లోజ్ అవ్వకుండా ఇక్కడ కూడా నెగిటివ్ రిలేటెడ్ గా అసలు డిస్కషన్ నీడ్ లేదు. ఇంత పెరిగిన మార్కెట్ అట్లీస్ట్ డౌన్ సైడ్ ఫాలో అవ్వకుండా కన్సాలిడేట్ అవుతుంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. డౌన్ సైడ్ కూడా ఫాలో అవుతుందని నేను చాలా టైం బ్యాక్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశాను. టువర్డ్స్ 23,000 వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ స్లోగా అయితే అప్ సైడ్ కే వెళ్ళింది. ఇన్ కేస్ ఫాలో అవుతున్న 23,200 ఇంపార్టెంట్ సపోర్ట్. లెట్స్ సీ అక్కడికి వచ్చాక ఫర్దర్ గా టాప్ సైడ్ కి వెళ్తున్నారు, బిలో వచ్చి క్లోజ్ అవుతుంటే నేను అప్పుడుంటున్న కండిషన్స్ ని బట్టి మార్కెట్ ఒక డైరెక్షన్ అసెస్ చేసే ప్రయత్నం చేద్దాం. నిఫ్టీ పరంగా 23,200 అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా 51,200 ఇమీడియట్ గా కనిపిస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్. అవి బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా మార్కెట్ పరంగా నెగిటివ్ గా ఆర్ రేంజ్ బౌండ్ గా వ్యూ నైతే చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మనందరికీ తెలుసు, మన ఇండియన్ గవర్నమెంట్ కి ఆర్బీఐ వాళ్ళు కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంపెనీస్ వీళ్ళు డివిడెండ్ ఇస్తూ ఉంటారని. ఆర్బీఐ వాళ్ళు రీసెంట్ గా 2,11,000 కోట్ల దగ్గరగా డివిడెండ్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళు ఎంటైర్ FY 23-24 ఫైనాన్షియల్ ఇయర్ గాను 6,959 crore విలువ చేసే డివిడెండ్ ని నిర్మలా సీతారామన్ గారికి ఇస్తూ అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. సో గవర్నమెంట్ కి వివిధ రూపాల్లో ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అందులో ఈ పార్ట్ నుంచి కూడా ఫ్రమ్
ఆర్బీఐ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లైక్ బ్యాంక్స్ కానీ ఇతర కంపెనీస్ నుంచి కానీ వస్తున్న డివిడెండ్ ఇన్కమ్ కూడా ప్రజలు రిలేటెడ్ గా, దేశం రిలేటెడ్ గా చేస్తున్న స్పెండింగ్ కి యూజ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ బడ్జెట్ రిలేటెడ్ గా అసలు గవర్నమెంట్ కి వస్తున్న సోర్సెస్ ఏంటి అండ్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తుంటుంది ఆ డేటా మొత్తం మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెడుతున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంత వస్తుంది, బారోయింగ్ ద్వారా అప్పుల ద్వారా ఎంత గవర్నమెంట్ తీసుకుంటుంటుంది, అలా టోటల్ డేటా మీకు పైన ఉంటుంది. ఇది ఇన్కమ్ అనుకోండి, కింద ఉన్నదంతా ఎక్స్పెన్సెస్ అనుకోండి. పైన ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, కింద ఆ డబ్బుల్ని గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది అన్నది స్క్రీన్ లో సింపుల్ గా మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 192 క్రోర్స్ విలువ చేసే ఆర్డర్ సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పరంగా మళ్ళీ సేమ్ డేటా పాయింట్స్ రిపీట్ అవుతున్నాయి. 5 నుంచి 15 lakhs వరకు సంపాదిస్తున్న వాళ్ళు మోస్ట్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా వాళ్ళకి బెనిఫిట్ ఇస్తే వాళ్ళ స్పెండింగ్ నేచర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎకానమీ పరంగా కూడా అది బూస్ట్ ఉండడానికి ఛాన్సెస్ ఇస్తుంది. కాబట్టి ఈ ఇన్కమ్ స్లాబ్స్ లో ఎవరెవరైతే ఉంటున్నారో 5 నుంచి 15 lakhs వరకు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి బెనిఫిట్ వచ్చేలా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని అడ్జస్ట్ చేసి వాళ్ళ ట్యాక్స్ ని తగ్గించాలనే విధంగా ఫైనాన్స్ మినిస్ట్రీ అఫీషియల్స్ డిస్కషన్స్ లో ఉన్నారని, ఇంకా చెప్పాలంటే న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ని కూడా వాళ్ళు ఇష్యూ చేయడానికి కన్సిడర్ చేస్తున్నారనేలా కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, ట్యాక్స్ కట్స్ ఒక్కటే కాదు, ఆల్మోస్ట్ 50,000 crores విలువ చేసే ఎకానమీని బూస్ట్ చేయగలిగే మెజర్స్ ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసారి బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతుందనేలా కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ ఇదంతా కూడా ఓవరాల్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్. మరి చూడాలి బడ్జెట్ లో ఇలాంటి అప్డేట్స్ నిజంగానే ఉంటాయా. 5 నుంచి 15 lakhs వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ట్యాక్స్ల పరంగా మంచి వెసులుబాటు, అంటే ఇచ్చామని కాకుండా మంచి వెసులుబాటు ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్స్ దీన్ని గుర్తుంచుకుంటారు. బికాస్ ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు సాలరీడ్ పీపుల్ ఇంతలా ట్యాక్స్ ని సిన్సియర్ గా, డిసిప్లైన్డ్ గా పే చేస్తూ వాళ్ళ రిలేటెడ్ గా సేవింగ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ పై ఇంపాక్ట్ పడుతున్నా సరే ట్యాక్స్ల పరంగా వాళ్ళు ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళు. కాబట్టి ఈ సాలరీడ్ పీపుల్ ని ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డెసిషన్స్ తీసుకుంటుంటే దాని ఎంటైర్ ఇండియా వైడ్ గా గవర్నమెంట్ కి అండ్ ఈవెన్ ఎకానమీ పరంగా చూస్తున్న స్పెండింగ్ ఇంక్రీజ్ అవుతూ చాలా సెక్టర్స్ అండ్ ఓవరాల్ జీడిపి పరంగా కూడా గ్రోత్ ఉండే మంచి డెసిషన్ అయితే అవుతుంది ఇది. మరి చూడాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇటు సైడ్ స్టెప్స్ తీసుకుంటారని. అండ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, రీసెంట్ టైమ్స్ లో పిఎస్యు కంపెనీస్ అన్ని బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి, మంచి డివిడెండ్స్ ఇస్తాయి. అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా వాటిలో ఉన్న వాటా నమ్మి కూడా కావాలన్నా వాళ్ళ డబ్బుల్ని రేస్ చేసుకోవచ్చు. అండ్ ఆర్బీఐ వాళ్ళు 2 లక్షల కోట్ల దగ్గరగా డబ్బుల్ని ఇచ్చారు. జిఎస్టీ కారణంగా మంచి బెనిఫిట్ ఉందనేలా గవర్నమెంట్ కూడా టైం టు టైం అప్డేట్ చేస్తుంది. అండ్ రీసెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ కూడా ఎప్పుడూ లేనంత విధంగా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇంత ఇన్కమ్స్ పెరుగుతున్నప్పుడు ఈ 5 to 15 lakhs ఇన్ బిట్వీన్ ఉంటున్న వాళ్ళకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వెసులుబాటు ఇచ్చే ఛాన్సెస్ నాకైతే ఈసారి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. బట్ ఇది కూడా చెప్పాలి, ప్రతి బడ్జెట్ కి ఇలానే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏదో చేయబోతున్నారు ట్యాక్స్ అని, బట్ అలాంటివి ఏం జరగలేదు. కానీ ఈసారి కొంత స్టాండ్ అయితే డిఫరెంట్. బీజేపీకి మెజారిటీ రాలేదు కాబట్టి ఓన్ గా ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా స్టెప్ తీసుకొని ప్రజల్లో మద్దతుని, పర్టికులర్ గా ట్యాక్స్ పేయర్స్ లో మద్దతుని కూడగట్టుకునే ప్రయత్నం కూడా బీజేపీ ప్రభుత్వం ఈసారి చేయొచ్చు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎవరి వెనక ఏ స్ట్రాటజీ ఉంటున్నా అల్టిమేట్ గా సాలరీడ్ ఇన్కమ్ పీపుల్ కి బెనిఫిట్ ని ఇవ్వగలుగుతూ ఉంటే అది డెఫినెట్లీ మనం పాజిటివ్ గానే చూడాలి. విత్ రెస్పెక్ట్ టు ఆల్ ఆస్పెక్ట్స్ అది పాజిటివ్. అండ్ మీరెంత వరకు ఈసారి ఖచ్చితంగా ట్యాక్స్ స్లాబ్స్ రిలేటెడ్ గా చేంజెస్ ఉంటుంది, ఖచ్చితంగా బెనిఫిట్ ని ఇస్తారు 15 lakhs వరకు. బికాస్ స్పెక్యులేషన్ 15 lakhs వరకే ఉంది కాబట్టి అక్కడ వరకు ఆ రేంజ్ వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ఇప్పటి వరకు ఉంటున్న ట్యాక్స్ కంటే ఈసారి బడ్జెట్ లో ట్యాక్స్ తగ్గే ప్రయత్నాలే ఈసారి మోడీ ప్రభుత్వం చేస్తుందని మీరెంత వరకు నమ్ముతున్నారు? ఈ స్పెక్యులేషన్స్ నిజమయ్యే ఛాన్స్ ఎంత వరకు ఉందని మీరు నమ్ముతున్నారన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఐఆర్డీఏ వాళ్ళు కొత్త మాస్టర్ సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ వాళ్ళు అందులో వీళ్ళు క్లియర్ గా చెప్తున్నది, ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ లా రిప్రజెంట్ చేస్తూ, అంటే అదొక ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ అని రిప్రజెంట్ చేస్తూ యూలిప్ ప్రొడక్ట్స్ ని ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ అడ్వర్టైజ్ చేస్తూ న్యూ ఫండ్ ఆఫర్స్ అని, ఎన్ఎఫ్ఓస్ అని ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేలా రాంగ్ రిప్రజెంటేషన్ తో మిస్ సెల్లింగ్ చేస్తున్నారని, ఇకపై అలాంటివి చేయడం ఆపాలని, బికాస్ అవి ఒక ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కాదు, ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటూ ఇన్వెస్ట్మెంట్ ని కాంబినేషన్ తో తీసుకుంటున్న యూలిప్ కేటగిరీ, వాటి రిలేటెడ్ గా జనరల్ డిస్క్లోజర్స్ ఏవి లేకుండా డైరెక్ట్ గా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ అని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అనేలా వస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ పై రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ చెప్తున్నారు. వాటన్నిటిని కూడా ఫాలో అవ్వాలని, అవి ఒక ఇన్వెస్ట్మెంట్ కేటగిరీని డైరెక్ట్ మిస్ సెల్లింగ్ చేయకుండా సర్టెన్ కేటగిరీస్ లో ఉంటున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలనేలా ఇప్పటి వరకు చేస్తున్న ఈ మిస్ సెల్లింగ్ ని స్టాప్ చేస్తూ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ASCA వాళ్ళకి వాళ్ళ స్టాండర్డ్స్ కి సెట్ అయ్యేలానే వీటి రిలేటెడ్ గా నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్
ఉండాలనేలా IRDA వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ పర్సనలీ నాకు తెలుసుకోవాలనుంది, ఎవరైనా మన వాళ్ళల్లో యులీప్ కేటగిరీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా అంటే అదొక ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ ప్లస్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. సో మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఏమైనా జరిగితే ఇంట్లో వాళ్ళకి కొంత డబ్బులు వస్తుందని అండ్ ఏమీ జరగకపోతే మనం కట్టిన డబ్బులు ఇలా ఒక సర్టెన్ పీరియడ్ లో మీకు రిటర్న్ అవుతుందని ఎలా మీకు కొన్ని స్కీమ్స్ కనిపిస్తుంటాయి. ఆ స్కీమ్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ స్కీమ్ పేరేంటి, మీరు ఎంత కడుతున్నారు అండ్ మీకు ఎంత వస్తుందని చెప్పారు. ఆ బేసిక్ డీటెయిల్స్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మన వాళ్ళలో కూడా ఎంత మంది యులీప్ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది. నాకు తెలిసినంత వరకు మెజారిటీ ఆఫ్ పీపుల్ యులీప్ కేటగిరీలో ఉండిండరు. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే ఆ ప్రొడక్ట్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవరైనా ఎక్కువ మంది ఒకే ప్రొడక్ట్ కి అట్రాక్ట్ అయ్యారన్నది కూడా అర్థం అవుతుంది. నెక్స్ట్ టైమ్ టెక్నో గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 12% దగ్గరగా పెరిగింది కదా. ప్రధానమైన కారణం ఇండియాలోనే ఫస్ట్ కంపెనీ హై ప్రెషర్ కాంపోజిట్ సిలిండర్స్ హైడ్రోజన్ రిలేటెడ్ గా తయారు చేయడానికి వీళ్ళకి అప్రూవల్ అయితే దొరికింది. అంటే వీళ్ళకి ఒకటేనా ఇంకెవరికి దొరకదా అంటే దొరుకుతుంది, బట్ వీళ్ళు ఫస్ట్ దీనికి అప్లై చేసుకొని దీనికి అప్రూవల్ అయితే పొందారు కాబట్టి దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా వీళ్ళు బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా వీళ్ళకి మాత్రమే దొరికింది అప్రూవల్ అనేసరికి స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అయింది. నెక్స్ట్ అదానీతో జెఫ్రీస్ వాళ్ళు, అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనే జెఫ్రీస్ వాళ్ళు అదానీ గ్రూప్ ఒక మేనేజ్మెంట్ తో మీట్ అయ్యారని అండ్ ఆ మేనేజ్మెంట్ మీటింగ్ రిలేటెడ్ గా కీ టేక్ అవేస్ ని వాళ్ళు ఒక్కొక్కటిగా చెప్పారు. అదానీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అప్డేట్ ని గమనించాలి. ఎంటైర్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా నెక్స్ట్ 10 years లో $100 billion దగ్గరగా $100 billion దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ 10 years లో చేయబోతున్నారని, అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అంటే ఫర్దర్ గా బిజినెస్ రిలేటెడ్ గా అంత డబ్బులు పెడుతున్నారంటే అప్పులు భారీగా పెరిగిపోతాయంటే నెట్ డెట్ టు ఎబిటా 5 times కి మించి క్రాస్ అవ్వకుండానే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయని అండ్ ఒక్కొక్క సెగ్మెంట్ పరంగా స్ట్రాంగ్ కామెంట్స్ నే వాళ్ళు చేశారు. డిజిటల్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా అండ్ గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా అయితే స్లోగా బిజినెస్ రిలేటెడ్ గా పొటెన్షియల్ ని రిలీజ్ చేస్తారని, ఎయిర్పోర్ట్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గ్రోత్ రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తుంది కాబట్టి ఫుట్ ఫాల్స్ పెరుగుతున్నాయి కాబట్టి అది కూడా కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటున్న ఇంజన్ గా యాక్ట్ అవుతుందని, ఇలా వీళ్ళ ఎంటైర్ బిజినెస్ డివిజన్స్ రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళకి మేనేజ్మెంట్ స్ట్రాంగ్ అవుట్లుక్ నిస్తుండేసరికి జెఫ్రీస్ వాళ్ళు ఆఫ్టర్ ఈ మేనేజ్మెంట్ మీట్ తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా బై రేటింగ్, అదానీ సిమెంట్ అంబుజా రిలేటెడ్ గాను బై రేటింగ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ AESL రిలేటెడ్ గాను బై రేటింగ్ అండ్ అదానీ గ్రీన్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ వ్యూ ని మెయింటైన్ చేస్తూ ఈ సెగ్మెంట్స్ లో మేనేజ్మెంట్ చెప్పిన నెంబర్స్ ప్రకారం చూస్తే ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి కూడా స్టాక్స్ కి అప్ సైడ్ పొటెన్షియల్ ఉందనేలా జెఫ్రీస్ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని ఆఫ్టర్ మేనేజ్మెంట్ ఇచ్చిన మొత్తం డేటాను అనాలిసిస్ చేశాక అప్డేట్ అయితే చేస్తున్నారు. సో అదానీ వాళ్ళైతే ఒక స్ట్రాంగ్ ప్లాన్స్ తో వాళ్ళ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రెసెంట్ ఉంటున్న దానికంటే ఇంకా స్ట్రాంగ్ ఫ్యూచర్ గోల్స్ తో అయితే ఉంటున్నట్టు కనిపిస్తుంది. మరి చూడాలి ఇంత మనీని వీళ్ళు ఎక్కడి నుంచి పూల్ చేస్తారని. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో గ్రావిటా స్టాక్ ఎందుకు ఇంతలా పెరుగుతుంది, దీని బ్యాక్ ఏదైనా రీజన్ ఉందా అని అడుగుతున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ చిన్న చిన్న ఆర్డర్స్ వచ్చాయనేలా వీళ్ళ అప్డేట్స్ తప్పితే స్ట్రాంగ్ గా ఇది రీజన్ అనేలా ఏం అప్డేట్ లేదు. వీళ్ళు ఎప్పటి నుంచో ప్రెసెంట్ ఉంటున్న గ్రోత్ రిలేటెడ్ గా అండ్ ఫ్యూచర్ రిలేటెడ్ గా ఉంటున్న ఆపర్చునిటీస్ పరంగా వీళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో స్ట్రాంగ్ గానే ప్రెజెంట్ చేస్తూ వస్తున్నారు. బట్ వీళ్ళు ఇన్వెస్టర్స్ తో మీట్ అవుతున్నారన్న డేటా మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటే జస్ట్ లాస్ట్ 1 month లో ఆల్మోస్ట్ 20 ఇన్వెస్టర్స్ తో వీళ్ళు మీట్ అయినట్లయితే డేటా కనిపిస్తుంది. సో ఇన్వెస్టర్స్ యూజువల్ గా ఏదైనా కంపెనీస్ తో మీటింగ్ వెళ్తున్నారు అంటే ఇఫ్ వాళ్ళకి ఐడియాలజీ నచ్చుతుంది అనుకోండి, వాళ్ళు స్టాక్స్ ని కొంటామని చెప్తారు. ప్రాబబుల్లీ వాళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచే కొంటారు అండ్ కొంటున్నప్పుడు వాళ్ళేం 1-2 స్టాక్స్ కాదు, కొంత సైజబుల్ పోర్షన్స్ లోనే కొంటుంటారు కాబట్టి స్టాక్స్ ర్యాలీ అవుతూ ఉంటాయి. ప్రాబబ్లీ ఇది రీజన్ అయి ఉండొచ్చేమో. ఈ రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1 month లో ఆల్మోస్ట్ 20 ఇన్వెస్టర్స్ తో వీళ్ళు మీట్ అవ్వడం అండ్ తర్వాత ఆ ఇన్వెస్టర్స్ కి మేబీ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ వచ్చి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం కారణంగా స్టాక్ పెరుగుతుండొచ్చు. కానీ ఫండమెంటల్ గా ఇది రీజన్. దీని కారణంగానే స్టాక్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ మల్టిపుల్స్ అన్లాక్ అవుతున్నాయనేలా స్ట్రాంగ్ రీజన్ గ్రావిటా పరంగా అయితే నాకేం కనిపించలేదు. ఫ్రెండ్స్, ఇవాళ జిరోదా ప్లాట్ఫామ్ వాడుతున్న వాళ్ళు ఎవరైనా టెక్నికల్ గ్లిచెస్ ని ఫేస్ చేశారా? నేనైతే పర్సనలీ జిరోదా టెస్టింగ్ అకౌంట్స్ లో చేస్తున్న ట్రేడ్స్ పరంగా ఇవాళ స్క్రీన్ అయితే అలా హోల్డ్ అయిపోవడం అయితే చూశాను. ఇన్ కేస్ మీరు కూడా ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను గతంలో కూడా చెప్పాను, జీరో బ్రోకరేజ్ అని తీసుకుంటున్న వాళ్ళ ప్లాట్ఫామ్ లో టెక్నికల్ గ్లిచెస్ అని వింటున్నప్పుడు సరే వాళ్ళ బ్రోకరేజ్ తీసుకోవట్లేదు, వాళ్ళు ఎలా రన్ చేస్తారు బిజినెస్ ని, వాళ్ళు రన్ చేయడానికి డబ్బులు లేవు కాబట్టి సర్వీస్ రిలేటెడ్ గా వాళ్ళు కాంప్రమైజ్ అయి ఉంటారు కాబట్టి టెక్నికల్ గ్లిచెస్ వస్తున్నాయని ఒక జస్టిఫికేషన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ బ్రోకరేజ్ తీసుకుంటున్నప్పుడు 20 రూపీస్ పర్ ఆర్డర్ దగ్గరగా బ్రోకరేజ్ తీసుకుంటున్నప్పుడు అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ యూజర్స్ ఉంటున్న ప్లాట్ఫామ్ గా నెంబర్ 1 ప్లాట్ఫామ్ కదా జిరోదా ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో. మరి అంత నెంబర్ 1 ప్లాట్ఫామ్ గా ఉంటూ బ్రోకరేజ్ తీసుకుంటూ ఈ టెక్నికల్ గ్లిచెస్ ని యూజర్స్ కి ఇస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను ఒక్కనే కాదు, చాలా మంది ఫేస్ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫేస్ చేస్తుంటే చెప్పండి. అండ్ అట్లీస్ట్ జిరోదా వాళ్ళు ఇదేం ఫస్ట్ టైం కాదు, నాట్ ఓన్లీ జిరోదా, ఇతర బ్రోకర్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. బట్ సక్సెస్ఫుల్ గా ఉంటూ ప్రాఫిటబుల్ గా ఉంటూ ఆ డబ్బుల్ని మళ్ళీ బిజినెస్ మీద ఖర్చు పెట్టి మంచిగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేసుకుంటూ రోల్ మోడల్ గా ఉండాల్సింది పోయి ఇలా టెక్నికల్ గ్లిచెస్ తో
ఇబ్బందులు పడుతూ యూజర్స్ ని కష్టపెట్టడం మంచిదైతే కాదు. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు పాజిటివ్ స్టెప్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ హోల్డింగ్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుందని చాలా నెలలు బ్యాక్ ఒక న్యూస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను ఆ టైం నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి. ఇప్పుడు దీని రిలేటెడ్ గా స్టెప్స్ కదులుతున్నట్లయితే కనిపిస్తుంది. సెబీ వాళ్ళు ఇయర్లీ వన్స్ స్పెషల్ గా కాల్ ఆప్షన్స్ ని కండక్ట్ చేసి, ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ గా, కాల్ ఆప్షన్స్ ని కండక్ట్ చేసి ఇప్పటి వరకు ఏ గ్యాప్ అయితే హోల్డింగ్ కంపెనీస్ పరంగా ఉందో ఆ గ్యాప్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఒక కంపెనీ అనుకోండి, మీరు బిజినెస్ లేం బయట పెద్దగా చేయరు, బట్ మీ అండర్ లో ఉంటున్న కంపెనీలు బిజినెస్ చేస్తున్నాయి అనుకోండి. మీ అండర్ లో ఒక 3 కంపెనీలు ఉన్నాయి, ఒకటి బైక్స్, ఒకటి కార్స్, ఒకటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుంది. బట్ మీరేమో ఏం బిజినెస్ చేయరు, కానీ మీరు మీ అండర్ లో ఉంటున్న 3 కంపెనీల్లో వాటాని హోల్డ్ చేస్తుంటారు. మరి మీరు ఎంత వర్త్ వాటానైతే హోల్డ్ చేస్తుంటారో మీ వాల్యూ అంత అవ్వాలి కదా, కానీ అలా అవ్వదు. ఎందుకంటే మీరు జస్ట్ హోల్డింగ్ చేస్తున్నారు అంతే, మీకేం బిజినెస్ లేదు. కాబట్టి మీకు వాల్యుయేషన్స్, మల్టిపుల్స్ మీ దాంట్లో పెడితే టైం టు టైం అంత గ్రోత్ ఉంటుందనేది మార్కెట్ భావించదు. కాబట్టి ఆ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదో మీ అండర్ లో ఉంటున్న కంపెనీస్ లోనే చేద్దాం అనుకుంటుంది. కాబట్టి ఎప్పుడు హోల్డింగ్ కంపెనీస్ కి మార్కెట్ లో ప్రయారిటీ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఫెయిర్ వాల్యూ కూడా ఉండదు. అది ఎంతకైతే హోల్డ్ చేస్తుందో అంతకు కూడా ఉండదు. కాబట్టి మెజారిటీ ఆఫ్ హోల్డింగ్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నవని హోల్డింగ్ కంపెనీస్. ఈటీనోకి సంబంధించిన అనలిస్ట్ ఇస్తున్న డేటా ప్రకారం ఈ హోల్డింగ్ కంపెనీస్ అన్ని కూడా ఎంతెంత పర్సెంట్ డిస్కౌంట్ కి ట్రేడ్ అవుతున్నాయి అనేది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓన్లీ టాటా ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ప్రీమియం లో ట్రేడ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద ఇతర హోల్డింగ్ కంపెనీస్ అన్ని కూడా డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఈ కాల్ ఆప్షన్స్ ని నిర్వహిస్తూ ఈ వస్తున్న గ్యాప్ ని రెడ్యూస్ చేసే ప్రయత్నం సెబీ చేయాలని ప్రయత్నిస్తూ ఉండడం, ఈ హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ పెరుగుతుందనేలా ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ అయితే భావిస్తూ ఉంది. బట్ చూడాలి దీని రిలేటెడ్ గా కాల్ ఆప్షన్స్ ఎలా జరుగుతాయి అండ్ అది గ్యాప్ ని ఎంతవరకు రెడ్యూస్ చేస్తుందని. హోల్డింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ న్యూస్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఉంటున్న ఈ జోన్ దగ్గర నుంచి 23,500 దగ్గర నుంచి బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తుంటే 23,450 ఇంపార్టెంట్ సపోర్ట్ ఇవాళ కూడా మీరు గమనించవచ్చు. సో ఆ జోన్ దగ్గరికి వస్తున్నప్పటి నుంచి మోస్ట్లీ మనకి యాక్టివిటీ స్ట్రాంగ్ గానే బిల్డ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడి నుంచి కూడా ఫర్దర్ గా ఫాలో అవుతుంటే టువర్డ్స్ 23,370 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇఫ్ అది కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తుంటే 23,250 అరౌండ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ప్రాబబుల్లీ ఇక్కడ మార్కెట్ ఒకవేళ ఇన్ ద వీక్నెస్ డౌన్ సైడ్ కి వెళ్తుంటే ఇక్కడ ఆగచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం అప్ సైడ్ వస్తుంటే మాత్రం 23,530 ఇమీడియట్ గా ఉంటుంది రెసిస్టెన్స్. అది బ్రేక్ అయితే 580, 630, 690 ఇమీడియట్ గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లుగా అయితే కనిపిస్తున్నాయి. బట్ 690 వరకు వచ్చిందంటే ఆల్ టైమ్ హైస్ కొడుతున్నట్టు. కాబట్టి ప్రాబబుల్లీ 23,800 వరకు కూడా మార్కెట్ ఎక్స్టెండ్ అవుతుంది ఆ జోన్ వరకు వచ్చిందంటే ఈసారి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ చూసిందే మనం ఈ రీసెంట్ డేస్ లో ఇంపార్టెంట్ సపోర్ట్ ని. సో ప్రాబబుల్లీ అదే నెక్స్ట్ కూడా యాక్ట్ అవ్వచ్చు. అది బ్రేక్ అయితే 50,970 రీసెంట్ టైమ్స్ లో మనకు అక్కడ ప్రైస్ యాక్షన్ ఉంది. అది సపోర్ట్స్ అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ రెసిస్టెన్స్ లో వస్తూ ఉంటే 51,880 అండ్ 52,170 అబౌవ్ 52,570 ఇవి బ్యాంక్ నిఫ్టీ పరంగా ఉంటున్న ఇమీడియట్ రెసిస్టెన్స్. అండ్ కమింగ్ టు రేంజ్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్న రేంజే 23,200 to 23,800 ఈ 600 పాయింట్ రేంజ్ అయితే నేను గమనిస్తున్నాను. సో ఇది ఏదైనా చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇదే రేంజ్ లో నిఫ్టీ కమింగ్ డేస్ లో ట్రేడ్ అవుతుందని పర్సనలీ నేను గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.